హలో ఆల్, గుడ్ మార్నింగ్. ఈరోజు 23rd నవంబర్ అండి. మా బాబుకి స్పోర్ట్స్ డే ఉంది, చెప్పాను కదా మీకు ఆ రోజు. సో తనని తీసుకుని వెళ్ళాము. ఇంకా ఆన్ ద వే టైం అయిపోయింది, అప్పటికే వాడు నిద్రపోయాడు. రికార్డ్ ఏం చేయలేదు, జస్ట్ ఫొటోస్ పెట్టాను. సో స్టేడియం రీచ్ అయిపోయామండి. ఇంకా 3 o'clockకి స్టార్ట్ అయింది ఆఫ్టర్నూన్. లోపల కూర్చున్నాము. తనకి రన్నింగ్ రేస్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అరుణ బహుగుణ గారు వచ్చారండి చీఫ్ గెస్ట్గా. ఆవిడ నుంచి తనకి మెడల్ తీసుకుంటున్నాడు. సర్ప్రైజ్ అనమాట మాకు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా బాబు గురించి. చాలా షాక్లు ఇచ్చాడనమాట ఈసారి స్పోర్ట్స్ డేకి. చూద్దాము అసలు ఏం చేశాడో సార్. అక్కడ కూడా ఫైటింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి. చూసారా, లాస్ట్లో వెయిట్ చేస్తున్నాడు. నెక్స్ట్ తను చెప్తే ఇంటికి చాలా పర్ఫార్మెన్స్ ఇచ్చారండి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను రాహుల్ అసలు వాడు అంత గుర్తు పెట్టుకొని చేస్తాడు అనేసి నెవర్ ఎక్స్పెక్టెడ్ అండి. మామూలుగా ఇంట్లో డ్యాన్స్ చేస్తాడు కానీ అందరి ముందు చేస్తాడు అనేసి అస్సలు అది ప్రౌడ్ ఫీలింగ్ అనమాట. మన బేబీ అలా చేస్తూ ఉంటే అందుకని కొంచెం రాగానే పెట్టేశాను.
సో ఇది యోగాసన్స్ అండి, లిటిల్ యోగీస్. అసలు ఎంత బాగా చేశారండి పిల్లలు, మావాడేనే కాదు, ఆల్ కిడ్స్ సూపర్ అసలు. అంటే ఆ చిన్న ఏజ్కి వాళ్ళు అవన్నీ గుర్తుపెట్టుకొని చెయ్యడమే గ్రేట్ అసలు. పర్సనల్గా నేను రాహుల్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము మా వాడి గురించి. చేస్తాడు అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం పిల్లలకి చెప్పాలండి స్పోర్ట్స్ డే ఎంత ఇంపార్టెంటో లైఫ్లో అనేది. అది నేర్చుకోవడం వల్ల ఎంత యూజ్ అనేది చెప్పాలి వాళ్ళకి, అన్నీ చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ ఓపిక్గా. అప్పటికే పిల్లలు చాలా అలసిపోయారండి. ఆల్మోస్ట్ 7:30 అయిపోయింది. మేము ఆఫ్టర్నూన్ ఎప్పుడో 1కి స్టార్ట్ అయ్యాము ఇంట్లో నుంచి. సో ఇది లాస్ట్ అనమాట. మేము కొంచెం తొందరగానే వచ్చేసాము ఇంట్లో, మళ్ళీ ట్విన్స్ ఉన్నారు కదా, సో 6:30, 7 కల్లా వచ్చేసాము. యాక్చువల్గా ప్రోగ్రామ్ అయితే 8 వరకు ఉందనుకుంటా. సో ఇది లాస్ట్ తంది, ఇంకా ఇప్పటికీ నిద్రపోయాడు కూడా. ఇంకా తన మెడల్ అండి, ఇది ఫస్ట్ మెడల్ కన్నా ఇది. ఈరోజు న్యూ ఇయర్ కదా, హ్యాపీ న్యూ ఇయర్ ఆల్. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు చెప్పండి, నాకు మెసేజ్ చేయండి.